సోనియా గాంధీ డిక్టేటర్లా తయారైందని ప్రకాశం జిల్లాకు చెందిన అంజిరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని చేదరించుకుంటున్నారని చెప్పారు. సీబీఐ కాంగ్రెస్ పార్టీ జేబులో ఉందని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టారని వైఎస్ఆర్ అభిమానులు చెప్తున్నారు. ప్రజల్లో ఉన్న రాజన్న బిడ్డను అన్యాయంగా జైలు పాలు చేశారని వాపోయారు. కార్యకర్తలు అభిమానులు చాలా మంది బాధపడుతున్నారు. బాధపడడం కూడా వేరే విధంగా కూడా కాదు. మరి ఉంటుందని అతని కుటుంబ సభ్యులతో కలిసి మేము పనిచేస్తున్నాము. అతని కోసం మేము దేనికైనా తెగించడానికి రెడీ ఉన్నాం. మేము అతనికి కష్టంగా పాల్పంచుకునేందుకు రెడీ ఉన్నాం. వాస్తవం కేసులు ఉన్నడితే దానికి పీరియడ్ అని ఉంటుంది, దానికి టైం బాండ్ అని ఉంటుంది. వీళ్ళు కావాలని హింసిస్తున్నారు కాబట్టి, కావాలని కేసులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు వస్తారనేది ఇండిఫరెంట్ అయిపోయి ప్రతి వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇదే బాధల్లో ఉన్నారు తప్పితే ఇంకా రెండు ఆలోచన దేవుళ్ళు వేడుకుంటున్నారు. ఇప్పుడు సోనియా గాంధీ ఏంటంటే ఆమె డిక్టేటర్ వల్ల అయిపోయింది. జగనన్న గారు 2 సంవత్సరాలు ప్రజల్లో తిరిగి ప్రజల అభిమానాన్ని దోచుకున్నాడు కాబట్టి ఆ అభిమానాన్ని దోచుకోవడం చూడలేక ఆయన ప్రజల్లో సంపాదించిన చోటును ప్రజలు ఆయనకు దగ్గర అవుతారన్న దురుద్దేశంతో సిబిఐ అనేటువంటి ఒక కాంగ్రెస్ జేబు సంస్థ ఈ రోజు అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడం జరిగింది. దానికి అక్రమంగా పెట్టారు అనడం కోసం నిన్న జరిగినటువంటి కరుణానిధి గారు యూపీఏ గవర్నమెంట్ నుంచి బయటకు రావడం వల్ల మరుసటి రోజే ఆయన కొడుకు స్టాలిన్ ఆస్తుల పైన సిబిఐ సోదా చేయడం జరిగింది. దానికి దీనికి ఎటువంటి తేడా లేదనేసి కూడా ఈ రోజు మనం చెప్పుకోవడానికి అదొక ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. తండోపతండాలుగా ప్రజలు వస్తుంటే ప్రత్యర్థి పార్టీల గుండెల్లో వణుకు పుడుతుందని షర్మిల పాదయాత్రలో పాల్గొంటున్న అభిమానులు చెప్పారు.